మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఏపీ సర్కార్ విశాఖ మెట్రోపై ఫోకస్ పెట్టడంతో కార్యాచరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. డబుల్ డెక్కర్ తరహాలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం భూసేకరణకు చర్యలు తీసుకుంది. దీనికోసం అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో విశాఖ మెట్రో పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం దేశంలోని మహానగరాలకు ధీటుగా దూసుకుపోతుంది అభివృద్ధిలో. అయితే ప్రధాన నగరాలు ఏదైతే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి రాష్ట్రాలు నగరాలు ఏవైతే మహానగరాలు ఉన్నాయో దానికి ధీటుగా విశాఖపట్నం కూడా అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా మహానగరాల్లో ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో అదే ధీటుగా విశాఖలో కూడా రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య అనేది అధికమవుతుందని చెప్పవచ్చు. అయితే దీన్ని చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే మెట్రో రైల్ సర్వీస్ని విశాఖ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని కసరత్తు చేస్తుంది. విశాఖపట్నంతో పాటు అటు విజయవాడలో కూడా మెట్రో రైలు ప్రతిపాదనకు అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించి డిపిఆర్ కూడా రెడీ అయింది. అయితే మొదటి దశలో తొలి ప్రతిపాదన విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ మెట్రోను అయితే ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా సిద్ధమైంది. దేశంలోనే నాగపూర్లో మొట్టమొదటిసారిగా మెట్రో డబుల్ డెక్కర్ నడుస్తుంది. అదే తరహాలో విశాఖలో కూడా ఆ ట్రాఫిక్ సమస్యను అధిగమించే దిశగా మరోవైపు విశాఖ నడి రోడ్డులోనే నడి మధ్యలో ఉన్న హైవే రోడ్డు ఏదైతే ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ఆ రోడ్డులోనే హైవే రోడ్డును అనుసరించే డబుల్ డెక్కర్ని మెట్రో రైలు సర్వీస్ను అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఏదైతే డిపిఆర్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ సంబంధించిన ఎండీ కావచ్చు, అధికారులు కావచ్చు విశాఖలో విస్తృతంగా పర్యటన కూడా చేపట్టారు. ఏదైతే పాయింట్స్ ఉన్నాయో మెట్రో స్టేషన్కి సంబంధించి ఎక్కడ గమ్యం, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఆ స్టేషన్కి సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. అతి త్వరలోనే పూర్తిగా విశాఖ వాసులకు అందుబాటులో తెచ్చేందుకు కూడా దీన్ని ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. అయితే త్వరలోనే విశాఖలో మెట్రో రైలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. విశాఖపట్టణంలోని ట్రాఫిక్ రద్దీ, ప్రజల ప్రయాణ అవసరాలు, భవిష్యత్తులో నగరపు రూపురేఖల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టును డబుల్ డెక్కర్ మోడల్లో రూపొందించనున్నారు. అంటే పై భాగంలో మెట్రో రైలు, దాని కింద భాగంలో సాధారణ వాహనాల రాకపోకలకు మార్గం కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరానికి మధ్యలో 4 లైన్లతో కూడిన పై వంతెనలు ఏర్పాటయ్యే విధంగా ప్రతిపాదన రూపొందించారు. ఈ విధంగా 4 వరుసలపై వంతెనలు, మెట్రో లైన్లను కలిపి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్ ను నియమించేందుకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. విశాఖపట్నానికి కొమ్మాది జంక్షన్ నుండి స్టీల్ ప్లాంట్ వరకు, కోర్మనపాలెం వరకు మెట్రో రైలు వేస్తారు అని చెప్పి సంవత్సరాల తరబడి ఊరిస్తున్నారు. పేపర్లో చదవడమే డిపిఆర్ సిద్ధమైంది, డబుల్ డెక్కర్ వేస్తారు, దానికి భూసేకరణ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ డెక్కర్ అంటే పైన ట్రైన్ వెళ్తుంది, కింద ట్రాఫిక్ వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నానికి మించిన నగరం లేదు. ఇదే టాప్ మోస్ట్ నగరం, ఆసియాలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరం ఇదే. ఇటువంటి నగరానికి ఒక మెట్రో రైలు ఇంత ఆలస్యం అవడం మాత్రం కొంచెం ప్రజల్ని బాధిస్తోంది. ఈ కొత్త ప్రభుత్వమైనా మెట్రో రైలు మీద శ్రద్ధ పెట్టి అది ఆచరణ రూపం దాల్చాలని చెప్పి ప్రజలకి ఈ రవాణా సౌకర్యం మెరుగుపరిచే విధంగా మన సిటీ యొక్క స్థాయిని ఒక అడుగు ముందుకు వేసే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రజల తరపున ఆశిస్తున్నాం. మొదటి దశలో 3 కారిడార్లలోని 46.23 కిలోమీటర్లలో దీన్ని నిర్మించనున్నారు. ఇందుకు 99.75 ఎకరాల భూమి అవసరమని మెట్రో రైల్ కార్పొరేషన్ గుర్తించింది. తాటిచెట్లపాలెం, చినవాల్తేరు మార్గాల్లో తొలిదశ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఎంత భూమి అవసరమో కార్పొరేషన్ నుంచి సమాచారం రావడంతో అక్కడ భూములను గుర్తించి సర్వే ఆరంభించాల్సి ఉంది. ఈ మేరకు ఉప కలెక్టర్ ఆధ్వర్యంలో ఉప తహసీల్దార్లతో ఒక బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
తెలిపారు. త్వరలోనే ఈ బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి సర్వే ఆరంభించనుంది. మొత్తం భూసేకరణలో దాదాపు ప్రభుత్వ స్థలం ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం మెట్రో స్టేషన్లు నిర్మించే చోట ప్రైవేట్ స్థలం అవసరమవుతుంది. గాజువాక, విశాఖ గ్రామీణం, మహారాణిపేట, సీతమ్మధార మండలాల పరిధిలోని 42 మెట్రో స్టేషన్లు రానున్నాయి. వీటిలో అన్ని చోట్ల ఎంతో కొంత ప్రైవేట్ స్థలం అవసరం అవుతుంది. స్టీల్ ప్లాంట్ కొమ్మాది మధ్య 34.40 కిలోమీటర్లలో 29 స్టేషన్లు, గురుద్వారా పాత పోస్టాఫీస్ మధ్య 5.08 కిలోమీటర్లలో 6 స్టేషన్లు, తాటిచెట్లపాలెం చినవాల్తేరు మధ్య 6.75 కిలోమీటర్లలో 7 స్టేషన్లు రానున్నాయి. ఇక్కడే చాలా వరకు స్థలం అవసరం. మెట్రో ప్రయాణం ఇది విశాఖ వాసుల చిరకాల స్వప్నం. ప్రభుత్వ చొరవతో ప్రాజెక్టులో కదలిక వచ్చినా దీన్ని నిర్ణీత సమయంలో పూర్తయితే విశాఖ ప్రజలకు మెట్రో కళ నెరవేరినట్టే. మరి చూడాలి ఎప్పటికీ మెట్రో ప్రాజెక్టు ఏ విధంగా ముందుకు సాగుతుందో. ఏదైతే కూటమి ప్రభుత్వం మెట్రో రైల్వే సంబంధించి తొలి అడుగులు వేసింది, విశాఖతో పాటు అటు విజయవాడలో కూడా ఈ మెట్రో రైలు ప్రతిపాదన ముందడుగు వేసిందని చెప్పవచ్చు. అయితే తొలి దశలో మొదటి విడతగా విశాఖలో 3 కారిడార్లు విభజన జరుగుతుంది. మొదటగా అటు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఒకటి, గురుద్వారం నుంచి గురుద్వారం నుంచి 1 టౌన్ పోస్ట్ హౌస్ వరకు ఒకటి, మరొకటి అటు తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు కూడా 3 కారిడార్లో ఈ మెట్రో రైలు అయితే ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 46.23 కిలోమీటర్ల మేర డిపిఆర్ కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి మెట్రో రైలు అధికారులు కూడా విశాఖలో విస్తృతంగా ఈ 46.23 కిలోమీటర్లు పూర్తిగా పరిశీలించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా స్థలం సంబంధించి ఏ విధంగా ముందస్తు దానికి నోటీసు ఎవరైతే ప్రైవేట్ స్థలం ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా వారికి కార్యరూపం దాల్చాలి, అదేవిధంగా ప్రభుత్వ స్థలం ఏ విధంగా ఉంది అనే ఒక ప్రతిపాదన కూడా రూపొందించడం జరిగింది. మరోవైపు నడి రోడ్డులో విశాఖ సిటీలో రోడ్డు మధ్యలోన ఈ హైవే రోడ్డు ఉండడంతో దీనికి సంబంధించి ఆ హైవే మీద ఉండానే ఈ మెట్రో రైలు ప్రతిపాదన కూడా సిద్ధమైంది. అయితే మొట్టమొదటిసారిగా అటు నాగపూర్లో నిర్మించిన ఆ మెట్రో రైలు ఏదైతే డబల్ డెక్కర్ ఉందో ఆ తరహాలోనే విశాఖలో డబల్ డెక్కర్ రానుంది. పైన మెట్రో రైలు, దాని కిందన వాహనాలు వెళ్ళే విధంగా ప్రతిపాదన కూడా డిపిఆర్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విస్తృతంగా జిల్లా మొత్తం ఏదైతే 46.23 కిలోమీటర్ కూడా పూర్తిగా సందర్శించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పరిశీలించారు. త్వరలోనే దీనికి కార్యరూపం దాల్చనుంది. ఈ సంవత్సరం అక్టోబర్లో మెట్రో రైలు సంబంధించిన తొలి అడుగు వేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. కెమెరా పర్సన్ ప్రేమ్తో దుర్గాప్రసాద్, BBC ఆన్ టీవీ, విశాఖ నుండి.